ఒక అడవిలో ఓ పాస్టర్ గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట. బాగా లోపలికి వెళ్ళారు, నట్టడవిలోకి వెళ్ళారు. బాగా పొద్దుపోయింది. తిరిగి రావడానికి చీకటి పడింది. ఇక రాత్రి టెంట్ వేసుకొని అక్కడే గడుపుదాం అనుకున్నారు. సరే, ఫారెస్ట్ ఆఫీసరు టెంట్ వేశాడు. ప్రయాణం చేస్తున్నారు కదా, బాగా అలసిన మీదట ఇద్దరు ఆ టెంట్లో పండుకున్నారు. ఆదమర్చి నిద్రపోయారు. మధ్యరాత్రికి ఇద్దరికి అలసట తీరి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి నీలాకాశం కేసి చూస్తూ ఒకడు మరొకడితో అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు పక్కన ఫారెస్ట్ ఆఫీసర్ని పలకరిస్తూ, బ్రదర్, నీలాకాశం అందులో ప్రకాశిస్తున్నటువంటి చుక్కలను చూస్తే నీకేమనిపిస్తుంది అన్నాడు పాస్టర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ని. ఆయన కాస్త ఆధ్యాత్మిక భావాలు కలిగినోడు ఫారెస్ట్ ఆఫీసర్. సార్, నాకు ఆ నీలాకాశంలో ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ధ్రువ నక్షత్రం, దాన్ని చూస్తూ ఉంటే తెల్లవారడానికి ఇంకెక్కువ టైం లేదనిపిస్తుంది దాని ప్రకాశం చూస్తుంటే. తర్వాత ఆ నక్షత్రాల యొక్క ప్రభావం, వాటి ప్రకాశం చూస్తూ ఉంటే మరి రాబోతున్న రోజులన్నీ కూడా మంచి ప్రశాంతమైన రోజులే అవుతాయని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా రాబోతున్న సంవత్సరాలు కూడా మంచి సంవత్సరాలు, ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా ఉండబోతున్నాయని నాకు అనిపిస్తుంది. ప్రత్యేకంగా కొన్ని నక్షత్ర రాసులను చూస్తుంటే నిజంగా ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఇందులోని రమణీయత నాకు చాలా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది సార్ అన్నాడట. అని పాస్టర్ గారు మీకేమనిపిస్తుంది అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, మనం ఇక్కడ వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడని నాకు అర్థమైంది అన్నాడట. దేవునికి స్తోత్రం. వాళ్ళు పండుకున్నప్పుడు ఏం వేసుకొని పండుకున్నారు? మరి మధ్యరాత్రి చుక్కలెట్ట కనపడే వాళ్ళకి టెంట్ ఎవడో తీసుకొని పోయాడు. మనం వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడు రా, టెంట్ వెతుక్కోకుండా చుక్కలు వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది మీకు సరదాగా నవ్వుకోవడానికి పాఠం ఏంటంటే, అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అవసరం లేని వాటిని గురించి ఆలోచించటం అనేది ఒకటి చూశారు. దాన్ని శత్రువైన సాతాను తరచుగా మన దగ్గరికి తెస్తుంటాడు. ఇది పాఠం ఇది. అవసరమైన వాటిని గూర్చి ఆలోచించటం, అవసరమైన వాటిని గూర్చి చింత కలిగి ఉండటం అనే దాన్ని మనం చేయకుండా అనవసరమైన వాటిని గురించి మన ముందుకు తీసుకొచ్చి మనల్ని భంగపరుస్తూ ఉంటాడు మన శత్రువు.